ఖమ్మం లోక్సభ అభ్యర్థి రేసులో మరొక ట్విస్ట్. ఎంపీ రేసులోకి మళ్లీ వచ్చారు ఫైర్ బ్రాండ్ లీడర్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. ఖమ్మం లోక్సభ నుండి పోటీ చేయమంటే రెడీగా ఉన్నారని గాంధీభవన్ వేదికగా ప్రకటించారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్సభకు పోటీ చేయమంటే చేస్తారని ప్రకటించారు. ఖమ్మం పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందంటూ కామెంట్స్ చేశారు రేణుకా చౌదరి. ఖమ్మం లోక్సభ సీటు కోసం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వార్ సాగుతోంది. ఇద్దరూ పట్టుబీడకపోవడంతో హైకమాండ్ ఏం తేల్చుకోలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రైట్గా ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రేస్కు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా ఆ సస్పెన్స్ వేయడం లేదు. మళ్ళీ రేణుకా చౌదరి దీనిపై కామెంట్స్ చేయడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, రేణుకా చౌదరి మాటల్ని ఏ విధంగా చూడాలి? రైట్ బిందు, మంది పార్టీలు కూడా ఇప్పటికే బీజేపీ 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసింది. బీఆర్ఎస్ కూడా రీసెంట్ గా కేటాయించినటువంటి సీట్తో సహా అన్ని కూడా 17 లోక్సభ స్థానాలు కూడా కేటాయించింది. కాంగ్రెస్ విషయంలో ఖమ్మం సీటుతో పాటు హైదరాబాద్, కరీంనగర్ ఇట్లా పలు సీట్లను ఇంకా పెండింగ్ లో పెట్టడం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని కలవర చేస్తోంది. అదే సమయంలో రేణుకా చౌదరి మొదటి నుంచి కూడా ఖమ్మం సీట్ అంటేనే రేణుకా చౌదరి అంటేనే ఖమ్మం అనేటువంటి ఒక ఫైర్ బ్రాండ్ గా ముద్రపడినటువంటి రేణుకా చౌదరి ప్రెసిడెంట్ అయితే ఆమె మొన్నటి వరకు కూడా రేస్ లో లేదు. గడిచిన 15 రోజులుగా కూడా చాలా పేర్లు తెర మీదకి వచ్చాయి. ఖమ్మంలో ఎవరైతే ఈజీగా గెలవడానికి అత్యధిక ఓట్లతో గెలవడానికి ఆస్కారం ఉంటుంది, ఈజీగా గెలవడానికి ఆస్కారం ఉంటుంది. మొదట్లో సోనియా గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు, ఇట్లా చాలా పేర్లు వచ్చాయి. కానీ రీసెంట్ గా మాత్రం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు, అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క వాళ్ళ వైఫ్ నందిని పేరు ప్రధానంగా వినపడుతున్నటువంటి సందర్భం. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా ఖమ్మ కోటాలో వచ్చింది. అయితే రేణుకా చౌదరి పేర్లు కానీ మండవ వెంకటేశ్వరరావు పేరు అడపదడప వచ్చినప్పటికీ కూడా రేణుకా చౌదరికి ఈ మధ్య కాలంలో రాజ్యసభకు ఎంపిక చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి అనిల్ కుమార్ తో పాటు ఇద్దరిని కూడా ఎంపిక చేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో కొంత సంచలనంగా మారింది. అంటే ఒక మహిళగా ఉండి ఆమెకు రాజ్యసభ సభ్యులుగా ఆమెకు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇట్లాంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా రేణుకా చౌదరి ఒక ఆసక్తికరమైనటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్ ఆమె చేసింది. మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు అదేవిధంగా ఆమె కూడా చాలా క్లియర్ గా చెప్పేసింది. అధిష్టానం నిలబెట్టితే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అవును ఇంట్రెస్ట్ గా ఉన్నాను అన్నటువంటి విషయాన్ని ఆమెలో ఉన్నట్టు ఆలోచనని బయటికి చెప్పినటువంటి సందర్భం. ఎందుకంటే ఆమె లోక్సభకు పలు సందర్భాల్లో పోటీ చేసింది, గెలవడం కూడా జరిగింది. రాజ్యసభకు గతంలో ఉంది, ఇప్పుడు రీసెంట్ గా కూడా రాజ్యసభకు పంపించినటువంటి సందర్భం చూసాం. కనుక ఆమె ఆలోచనని ఒకసారి పంచుకోవడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఈ 4 పేర్లలో ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా తెరపైకి రేణుకా చౌదరి పేరు ఏదైతే రావడమో, ఎందుకంటే ఆమె స్థానికంగా ఉండడము, ఆమెకు ఖమ్మంలో అందరికీ అన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీద పట్టు ఉండడం, ఇప్పుడు మనం చూస్తున్నాం అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కవే చేసుకుంది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీ ఎన్నికల టైంలో. కనుక ఇప్పుడు ఈజీగా గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా ఆమెకు వచ్చి ఉంటది. ఒకవేళ ఆమె కనుక లోక్సభ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తే రాజ్యసభకు అవసరంటే గెలిస్తే రాజ్యసభని మళ్ళీ వేరే సీనియర్ ఎవరైతే ఆశించుకున్నారో పలువురు పేర్లు ఉన్నాయి. వాళ్ళ మంత్రి కూడా గతంలో రాజ్యసభకు 3-4 సార్లు ఎంపిక కాబడ్డాడు. అట్లాంటి సీట్ని ఆయనకి ఇవ్వడమో లేదంటే మరొకరి పేరుకి చేయడానికి ఆస్కారం ఉంటుంది. బట్ అందుకనే ఆమెకి ఇంకా కూడా లోక్సభలో వెళ్ళాలి, అక్కడ చట్టసభల్లో అక్కడ మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన మొదటి నుంచి కూడా ఉంది. కానీ రాజ్యసభకు వెళ్ళినప్పటికి కూడా అలాంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆమెకు ప్రత్యక్షంగా ఓట్లతో గెలవాలి అన్నటువంటి ఆలోచన అయితే ఆమెకు ఉంది. చూడాల్సిన అవసరం ఉంది. ఆమెకు టికెట్ ఏ మేరకు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే మండవ వెంకటేశ్వరరావు కూడా ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ కు వచ్చాడు. ఆయనకు రేవంత్ రెడ్డికి అలాగే ఆయన టీడీపీ పాత పరిచయాలు ఉంటుందో ఆయన పేరు కూడా తెరపైకి తీసుకొచ్చారు. అదే సమయంలో మళ్ళీ పొంగులేటి ప్రసాద్ రెడ్డి మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఇప్పటికి కూడా ఉంది. ఆడ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఇరువురు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఈ ఖమ్మం సీటు విషయం మాత్రం నాకు నన్ను వదిలేయండి, మీరే తేల్చుకొని నా దగ్గర రాండి అని రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పాడు. ఈ విషయాన్ని అధిష్టానాన్ని దగ్గర కూడా ఏఐసీకి ఈయన అభిప్రాయం చెప్పి, ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు,
సీఎం గా కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచన ఎవరి వైపు కూడా చెప్పకుండా ఖమ్మంలో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో దిగ్గజాలు వాళ్ళకి చెప్పారు, మీరు తేల్చుకొని మా దగ్గర రండి, ఏఐసీసీకి ఒకటే పేరు పంపిద్దామని కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. అందుకనే ఇక్కడ 4-5 పేర్లు వినపడుతున్నాయి. మధ్యలో ఇప్పుడు లేటెస్ట్ గా రేణుకా చౌదరి పేరు ఏదైతే వచ్చిందో ఇప్పుడు అందరు కూడా నిజంగానే ఆమె పోటీ చేస్తుందా, ఆ మనసులో ఉన్న మాట చెప్పిందా, లేదంటే ఎవరైనా చెప్పించారా, ఇట్లాంటి అన్ని కూడా ఆసక్తికరంగా మారాయి. చూడాలి అంతిమంగా అధిష్టానం మేబీ 1-2 days లో ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే మరో 2 days లో నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం 2-3 రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు కరీంనగర్ హైదరాబాద్ కూడా ఇంకా సస్పెన్స్ అట్లానే ఉంది. చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా అయితే కరీంనగర్ అదేవిధంగా ఖమ్మం సిటీ మీద ప్రధానంగా ఎవరు పోటీ చేస్తారు అనేటువంటి విధే ఉంది. ముఖ్యంగా ఎక్కువ మంది ఎవరైతే పెద్ద లీడర్ గా చెప్పుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖమ్మం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎవరు నిలబెడుతున్నారు, ఎవరికి ఇచ్చినా కూడా ఇంకో వర్గం వాళ్ళు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారా లేదనేది కూడా ఒక సమస్యగా మారింది. ఏదైనప్పుడు కూడా ఏ ఫ్యామిలీకి టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది, అది రెడ్డి సామాజిక వర్గానిక, కమ్మ సామాజిక వర్గానిక, మహిళా కోటాగా, ఇట్లా చాలా రకాలైనటువంటి పేర్లు ఉంటుంది. రీసెంట్ గా సుహాసిని పేరు కూడా వినపడింది. టీడీపీ నుంచి ఆమె ఉన్నాడు. అతను రేవంత్ రెడ్డితో పాత పరిచయాల నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఖమ్మం ఇంపాక్ట్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ మీద ఉంటది కాబట్టి అట్లా చాలా పేర్లు వినపడ్డాయి. చూడాలి రేణుకా చౌదరి మనసులో మాటను చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అది ఏ రకంగా అధిష్టానం పరిలో తీసుకుంటుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రాజ్యసభ ఎలాగో ఉంది, ఐ కెన్ ఫైట్ లోక్సభ. ఇప్పుడు లేనిపోయిన హెడేక్, ఇప్పుడు కొత్త క్యాండిడేట్ అని అంటారు మీరే. నేనే పోటీ చేస్తాను, ఏముంది సరదాగా తిరిగేస్తాను, నేను తిరగనక్కర్లేదు కూడా. నామినేషన్ వేసిన మరో క్షణం ఐ విల్ విన్. రాజ్యసభ సీట్ లాగా సునాయాసంగా లోక్సభ సీట్ ఖమ్మంది. సో దేర్ ఇస్ నథింగ్ టు. నేను రెడీ పోటీకి, ఇప్పుడైనా రెడీ. రాజ్యసభ ఎలాగో ఉంది, ఐ కెన్ ఫైట్ లోక్సభ. ఇప్పుడు లేనిపోయిన హెడేక్, ఇప్పుడు కొత్త క్యాండిడేట్ అని అంటారు మీరే. నేనే పోటీ చేస్తాను, ఏముంది సరదాగా తిరిగేస్తాను, నేను తిరగనక్కర్లేదు కూడా. నామినేషన్ వేసిన మరో క్షణం ఐ విల్ విన్. రాజ్యసభ సీట్ లాగా సునాయాసంగా లోక్సభ సీట్ ఖమ్మంది. సో దేర్ ఇస్ నథింగ్ టు. నేను రెడీ పోటీకి, ఇప్పుడైనా రెడీ. రాజ్యసభ ఎలాగో ఉంది, ఐ కెన్ ఫైట్ లోక్సభ. ఇప్పుడు లేనిపోయిన హెడేక్, ఇప్పుడు కొత్త క్యాండిడేట్ అని అంటారు మీరే. నేనే పోటీ చేస్తాను, ఏముంది సరదాగా తిరిగేస్తాను, నేను తిరగనక్కర్లేదు కూడా. నామినేషన్ వేసిన మరో క్షణం ఐ విల్ విన్.